అందరికీ నమస్కారం అండి. ఓం నమః గణపతే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. తల్లి అంటే ఎవ్రీథింగ్ అండి ప్రతి ఒక్కరికి. తండ్రి అంటే ఒక ధైర్యం, ఒక స్ట్రెంగ్త్, ఒక పిల్లర్. అలాంటి పిల్లర్ మన ఇంట్లో ఉన్నంత కాలము మనకు బాధలంటే ఏందో తెలియదండి. అన్ని బాధలను తన భుజస్కంధాలపై వేసుకుని ఆ ఇంటిని నిలబెట్టే ఏకైక వ్యక్తి, శక్తి తండ్రి, ఫాదర్. మిత్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఓ కొడుకు తన తండ్రి రాసుకున్న లేఖను చదివి ఎంతలా ఆ తండ్రిని అర్థం చేసుకున్నాడో మీరు కూడా ఈ కథ ద్వారా తండ్రి అంటే ఏంటి, నాన్నకు మనము ఎలా తోడు నీడగా ఉండి తనకు ఒక స్ట్రెంగ్త్ లాగా ఉండాలో తెలుసుకోండి ఫ్రెండ్స్. మీ నాన్నని అలా ఎప్పుడైనా అడిగారా? చెమ్మగిల్లిన కళ్ళతో చదివిన లేఖ. ఆ లేఖలో ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అనే మాట విన్న ప్రతిసారి నాకు ఒకటే అనిపిస్తుందండి. నాన్న నిజంగానే వెనుకబడ్డాడా, లేక మనమే నాన్నని వెనక్కి తోసేసామా అని. పుట్టిన దగ్గర నుంచి చావు వరకు మధ్యలో కలిగే ప్రతి నొప్పిలోనూ నోటి నుంచి వచ్చే మొదటి మాట అమ్మ. మరి ఆ అమ్మతనానికి కారణమైన నాన్న మాత్రం నిజంగానే పిల్లల ప్రేమ పొందడంలో ఎందుకు వెనుకబడ్డాడు? ఇలాంటి ఆలోచన వచ్చిన నాలాంటి వాళ్ళందరికీ ఈ కథ అంకితమండి. ఎప్పటిలాగే ఉదయమే లేచి నాన్న పేపర్ చదువుతూ కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి నాన్న పేపర్ చదువుతున్నప్పుడు చూడడం అంటే నాకు భలే ఇష్టం. ఎందుకంటే నాన్న ముఖాన్ని పేపర్ సగం వరకు కప్పేసి ఉంటుంది. అది చదువుతూనే కళ్ళద్దాలు సరిచేసుకుంటూ పేపర్ పై నుంచి నేనేం చేస్తున్నానా అంటూ తొంగి చూడడం నాన్నకి అలవాటు. అలా నాన్న నన్ను చూస్తున్నారా అని చూడడం నాకు సరదా. అయితే ఓ రోజు ఏంటో నాన్న అసలు పేపర్ వైపు తప్ప నా వైపు చూడనే లేదు. నేను కూడా కాస్త వర్క్ ఉండడంతో ల్యాప్టాప్ ముందు కూర్చున్నా. అయితే ఎప్పుడూ లేనంతగా హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఎంతలా అంటే అప్పుడప్పుడు పేపర్ తిప్పుతున్న శబ్దము, దానికి సంబంధం లేకుండా వస్తున్న ల్యాప్టాప్ కీబోర్డు సౌండ్ తప్ప ఇంకేం వినబడటం లేదు. ఎందుకో తెలియదు కానీ ఆ రోజు నాన్న పెదాలపై చిరునవ్వు కనిపించింది. కానీ గొంతులో ఏదో తెలియని బరువైన బాధ ఉన్నట్లుగా ఆయన కళ్ళు నాతో చెప్పాయి. నాతో నాన్న ఏదో చెప్పాలని చెప్పలేక మదన పడుతున్నట్లు నాకు అర్థమైంది. నిజానికి ఇదే ఫీలింగ్ ఎన్నో ఏళ్లుగా నాకు కూడా ఉంది. నాకే కాదు, ప్రతి కుర్రాడికి వాళ్ళ నాన్నను చూసినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ భావన కలుగుతుందేమో. నేను ఎంత పెద్దవాడినైనా ఆయనకింకా నన్ను చిన్న కుర్రాడిగానే చూస్తారు నాకు తెలుసు. కానీ ఆయన్ని నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న ఉందండి. ఇప్పటి వరకు అది అడగలేకపోయాను. దానికి కారణము మా మధ్య అప్రయత్నంగా ఏర్పడిన మోమాటం అనే గోడ అని నాకు తెలుసు. తండ్రిపై కొడుకు ఎంత ప్రేమ ఉంటుందో అది మరో కొడుకుకే తెలుస్తుంది. నిజం, నాన్నపై ప్రేమను వ్యక్తపరచలేక ఆయన్ని దగ్గరికి తీసుకోలేక నాతోనే నేను యుద్ధం చేస్తూ ఉండేవాడిని. నాన్న బయటకి వెళ్తుంటే ఆగు నాన్న అంటూ ఒక ముద్దు ఇవ్వాలని ఉంటుంది. కానీ ఏదో తెలియని ఒక బలమైన భావన నా చేతుల్ని వెనక్కి లాగేస్తుంది. ఎందుకో నాకు తెలియదు సుమా. ఇంతలో నాన్న పేపర్ నుంచి తలపైకెత్తి కళ్ళద్దాల పైనుంచి నన్ను ఒక్క క్షణం చూశారు. ఆ చూపుని గమనించినా తిరిగి చూడకుండా ల్యాప్టాప్ మీదే దృష్టి పెట్టా. నాన్న ఒక చిన్న నిట్టూర్పు వదిలి మళ్లీ పేపర్లో మునిగిపోయారు. అయితే నాన్న ముందు ఉన్న టీపాయి కింద అరలో ఒక చిన్న పసుపు రంగు ఎన్వెలప్ నాకు కనిపించింది. దానిపై ఏవో కొన్ని అక్షరాలు నాకు దూరం నుంచి మసకగా కనిపించాయి. ఇంతలో అమ్మ పిలవడంతో నాన్న పేపర్ పక్కన పెట్టి టీ తాగడానికి వంటింట్లోకి వెళ్లారు. అప్పటి వరకు ప్రశాంతంగా నదిలా ఉన్న నా మనస్సు ఒక్కసారిగా సముద్రంలా ఆటుపోట్లకి గురైంది. వెంటనే పరుగున వెళ్లి ఆ ఎన్వెలప్ తీసుకున్నా. దానిపైన నాన్న చేతిరాతతో నా కొడుక్కు నేను రాసిన మొదటి చివరి ప్రేమలేఖ అని ఉంది. అది చూడగానే ఒక్కసారిగా నాకు ఆనందం, ఆశ్చర్యం, బాధ, ఇలా ఏదో తెలియని బరువైన ఒక భావన కలిగింది. వెంటనే అందులో ఉన్న లెటర్ ఓపెన్ చేశా. చావు అంటే ఇంతేనా? శ్మశానం చెప్పిన సమాధానం గిల్లేలా కాదు, గుయ్యమనేలా. నా బంగారు కొడుకు మురళికి నువ్వు ఇది చదువుతున్నావంటే బహుశా నేను నీ పక్కన ఉండకపోవచ్చు.
లేదా నీ మనసులో ఏదో తెలియని బరువుతో ఈ లేఖను నువ్వే వెతుక్కొని రావచ్చు. నువ్వు పుట్టినప్పుడు ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా నాన్న? అందరూ వచ్చి నీ కొడుకు అచ్చం నీలాగే ఉన్నాడురా బాబు అని చెప్తుంటే ఎంత మురిసిపోయేవాడినో. నా చిన్నతనం నాకు గుర్తులేదురా నాన్న, అందుకే నీ చిన్నతనాన్ని చూసి నాదే అనే భ్రమలో బతికేశా. నువ్వు కొంచెం ఎదిగాక చాక్లెట్లు తెమ్మంటే తెచ్చా, బొమ్మలు కావాలంటే కొనిచ్చా. కాని నీకు కాస్త ఊహ వచ్చాక నువ్వు అడిగినవి కొనే స్తోమత నాకు లేకపోయిందిరా. అప్పుడు కూడా నువ్వు అడిగింది కొనివ్వాలనే కోరిక ఎంత ఉన్నా అది నీ వల్ల కాదురా అంటూ నా పర్సు నన్ను చూసి వెక్కిరించేది. అందుకే రేపు తెస్తారా, మర్చిపోయా అంటూ నీకు అబద్ధాలు చెప్పేవాడిని. నువ్వు రన్నింగ్ రేసులో కప్పు కొట్టినప్పుడు ఊరంతా డప్పు కొట్టినట్లు అందరికీ ఎన్నిసార్లు చెప్పి సంబరపడిపోయానో నీకు తెలియదు నాన్న. కానీ ఎందుకో నీ దగ్గర మాత్రం ఆ సంబరం మనసులోనే దాచుకునేవాణ్ణి. నాన్నని కదరా, అన్నీ అమ్మలా చెప్పడం రాదు నాకు, చూపించడం అంతకంటే రాదు. నీకు ఇష్టమైన సైకిల్ కొన్నప్పుడు నీ కళ్ళలో కనిపించిన ఆ ఆనందం ఇప్పటికీ నా కళ్ళలోనే ఉందిరా. నువ్వు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను హత్తుకోవాలని ఉండేది. కాని నీకు మోమాటంగా ఉంటుందేమో అని ఆగిపోయేవాడిని. కాని నువ్వు ఇలా చనువు తీసుకుని నాకు ఒక్క హగ్గు ఇస్తావేమోనని నీ స్కూలు లైఫ్ మొత్తం ఎదురు చూశానురా. ఒకసారి రన్నింగ్ కాంపిటీషన్ లో నువ్వు గెలవలేదని చాలా బాధపడ్డావు, గుర్తుందా? అప్పుడు నేను నీ పక్కనే కూర్చొని నిన్ను ఓదార్చాలని, దగ్గరికి తీసుకోవాలని అనుకున్నా. కానీ నువ్వు నా దగ్గరికి రాలేదు, నా కళ్ళలోకి చూడలేదు. రన్నింగ్ రేసులో గెలవలేదని ఇలా కూర్చుంటావేంట్రా? ఈ ప్రపంచంలో నువ్వు గెలవలేనిది ఏదీ లేదు, నీకు నీ నాన్న ఉన్నాడురా అని భుజంపై చేయి వేసి చెప్పాలనుకున్నా. కాని మౌనంగా ఉండిపోయా. నిజానికి నా మౌనం నీ మీద నాకున్న ప్రేమకి ఒక చిహ్నం నాన్న. లేక పూర్తిగా చదవక ముందే నా కళ్ళు చెమ్మగిల్లాయి, చేతులు వణుకుతూ ఉన్నాయి. అయినా సరే నాన్న ప్రేమని ఇప్పుడైనా పూర్తిగా తెలుసుకోవాలని పేపర్ తిప్పి చూసా. నాన్న, నాకు తెలుసురా, నా గురించి నీకు చాలా ప్రశ్నలున్నాయి. నేను ఎందుకో కొన్నిసార్లంత మౌనంగా ఉండేవాడినని, ఎందుకు నీతో ఎక్కువగా మాట్లాడేవాడిని కాదని, నిన్ను ఎప్పుడు ఎందుకు దగ్గరకు తీసుకోలేకపోయానని, ఇలా ఎన్నో ప్రశ్నలు నీకు ఉంటాయిరా. కాని నీకు తెలియదు, నీ పసితనంలో నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్న ప్రతిసారి నీ నాన్న మళ్లీ మళ్లీ పుడుతూనే ఉన్నాడు. కాని ఏదో తెలియని భయం, ఒక తండ్రిగా ఎప్పుడూ గంభీరంగా ఉండాలనే పట్టుదల నన్ను కఠినంగా ఉండేలా చేశాయిరా. నువ్వు పెద్దవాడివి అయ్యాక నీతో స్నేహంగా ఉండాలనుకున్నాను. కాని ఆ దూరం మరింత పెరిగింది. నీ కళ్ళలోకి చూసి ఐ లవ్ యూ అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? నువ్వు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒకసారి కౌగిలించుకోవాలని, నుదుటిపై ముద్దు పెట్టాలని ఎంత తప్పించిపోయేవాడినో తెలుసా? కాని నువ్వు మొమ్మాట పడతావేమోనని, నీకు ఇష్టం ఉండదేమోనని భయపడ్డాను. ఆ భయమే నన్ను దూరం పెట్టింది. నువ్వు మీ అమ్మని పట్టుకుని ముద్దిచ్చే ప్రతిసారి ఎంత అసూయపడ్డానో తెలుసా? బహుశా నేను గొప్ప తండ్రిని కాకపోవచ్చురా, కాని నిన్ను ప్రేమించినంత నేను ఇంకెవ్వరిని ప్రేమించలేదురా. నువ్వు సంతోషంగా ఉండు, నా ఆశీర్వాదాలు ఎప్పుడు నీకుంటాయి. నువ్వు నాకు జీవితంలో దక్కిన అత్యుత్తమ బహుమతి అని నాన్న రాసిన లెటర్ చదివాక నాకు నోట మాట రాలేదు. లేక నా చేతిలో నుంచి జారి పడుతుంటే చెంపల నుండి నీళ్లు జారిపోతున్నాయి. తలెత్తి పైకి చూసేసరికి టీ కప్పుతో ఎదురుగా నాన్న కనిపించారు. నా కళ్ళు ఎర్రబడడం, నీళ్లతో ఉండడం, కింద లెటర్ చూసిన వెంటనే నాన్న కళ్ళల్లో ఒక్క క్షణం ఆశ్చర్యం, ఆపై ఏదో తెలియని బాధ, ప్రేమ నాకు కనిపించాయి. నాన్న టీ కప్పు టేబుల్ పై పెట్టి నా దగ్గరికి వచ్చి నిల్చోగానే ఇన్నేళ్లుగా నాన్నకి ఒక్క హగ్గు కూడా ఇవ్వకుండా మా ఇద్దరి మధ్య అడ్డుగా నిల్చున్న ఆ మొహమాటాల గూడను ఒక్కసారి బద్దలైపోయింది. నాన్నని గట్టిగా హత్తుకుని ఏడ్చేశా. నాకు ఊహ వచ్చిన తర్వాత బహుశా నాన్నని హత్తుకోవడం ఇదే మొదటిసారి. నాన్న నన్ను గట్టిగా పట్టుకుని నా నుదుటిపై పెట్టిన ఆ ముద్దు తడి ఇప్పటికీ అలానే ఉందంటే నమ్ముతారా? నాన్న మౌనంగా ఉన్నాడు. నిజంగా సముద్రమంత లోతైన ప్రేమకి ఒక్క గుర్తు అని నాకు ఆ లేఖ చదివాక అర్థమైంది. ఆ రోజు నేను చూసిన నాన్న చెమ్మగిల్లిన కళ్ళు, నాపై నాన్నకి ఉన్న అంతులేని ప్రేమని, నా కోసం ఆయన చేసిన త్యాగాల్ని
నా ప్రేమ కోసం ఆయన పడిన తపనకి ఓ చిహ్నంగా కనిపించాయి. అందుకే కనీసం ఫాదర్స్ డేకి అయినా నాన్న దగ్గర కాసేపు కూర్చొని ఒక్క మాట అడగండి, నాన్న నాకు ఏమైనా చెప్పాలా అని. అమ్మతనానికి వరంగా మారిన ప్రియుడు, కడుపులో బిడ్డకి అతనే తండ్రి. మిత్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. కొడుకులకి తల్లి చెప్పినంత మోమాటం లేకుండా తండ్రులు చెప్పలేకపోతారండి. అలాంటి తండ్రులకు కొడుకులే కాస్త ముందుకు వెళ్లి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. తల్లి అంటే ఎవ్రీథింగ్ అండి ప్రతి ఒక్కరికి. తండ్రి అంటే ఒక ధైర్యం, ఒక స్ట్రెంగ్త్, ఒక పిల్లర్. అలాంటి పిల్లర్ మన ఇంట్లో ఉన్నంత కాలము మనకు బాధలంటే ఏందో తెలియదండి. అన్ని బాధలను తన భుజస్కంధాలపై వేసుకుని ఆ ఇంటిని నిలబెట్టే ఏకైక వ్యక్తి, శక్తి తండ్రి, ఫాదర్. మరొక్కసారి మిత్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఓ కొడుకు తన తండ్రి రాసుకున్న లేఖను చదివి ఎంతలా ఆ తండ్రిని అర్థం చేసుకున్నాడో మీరు కూడా ఈ కథ ద్వారా తండ్రి అంటే ఏంటి, నాన్నకు మనము ఎలా తోడు నీడగా ఉండి తనకు ఒక స్ట్రెంగ్త్ లాగా ఉండాలో తెలుసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంటికి, మీ అమ్మా నాన్నలకు మీరు కూడా మెయిన్ పిల్లర్ గా మారాలని మనసారా కోరుకుంటూ ఉంటానండి. వీడియో చూసాక వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.